క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, దివ్య సప్రసాద అద్భుతాలు మనము గమనించినప్పుడు గురువులు చేసిన అశ్రద్ధ, గురువులకున్న సందేహాలు, గురువులు ఒక్కొక్కసారి ఎంత తప్పు చేస్తుంటారో, చిన్న చిన్న తప్పులే. ఉదాహరణకి దివ్య సప్రసాద్ పంచినప్పుడు అనుకోకుండా కిందన పడిపోవడం, దివ్య సప్రసాదాన్ని ఆ ప్లేట్లో మిగిలిన క్రీస్తు శరీరాల్ని ఉంచేయడం, దివ్య సప్రసాదం రక్తాన్ని పూర్తిగా త్రాగకుండా శుభ్రం చేయకుండా ఆ చాలీస్లో ఉంచేయడం, ఈ విధంగా పొరపాట్లు, కొన్నిసార్లు సందేహాలు, వాటి వలన ఎన్నో అద్భుతాలు ప్రభు చూపిస్తూ, గురువులారా చిన్న అశ్రద్ధ కూడా చేయకూడదు. 100% దివ్య పూజా బలిలో మీరు ఖచ్చితమైన విశ్వాసముతో, ఏకాగ్రతతో మీరు దివ్య పూజా బలి సమర్పించాలి, క్రీస్తు స్థానములో ఉంటూ అన్నటువంటి అద్భుతాలు తెలియజేస్తున్న ప్రియులారా. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అద్భుతం ప్రియులారా, జర్మనీ దేశంలో వాల్దూర్న్ పట్టణములో 1330 సంవత్సరంలో జరిగిన వాల్దూర్న్ రక్త అద్భుతం అని పిలుస్తూ ఉంటారు. ఈ దివ్య సప్రసాద అద్భుతాన్ని వాల్దూర్న్ రక్త అద్భుతం. ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, 1330 సంవత్సరంలో విచారణ గురువులైన హెన్రిచ్ ఒట్టో అనే విచారణ గురువు దివ్య పూజా బలి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దివ్య పూజా బలిలో మధ్య పూజలో ఆశీర్వదించినటువంటి రక్త మాంసాలు క్రీస్తువి. ఆ మధ్య పూజలో ఆయన అనుకోకుండా పొరపాటున తన చెయ్యి తగిలి ఆ రక్తపు పాత్ర, చాలీస్లో ఉన్న రక్తం కొంచెం కార్పూరాల మీద పడింది ప్రియులారా. ఆ రక్తం పడగానే ఆ కార్పూరాల మీద మధ్యలో సిలువ వేయబడిన క్రీస్తు రూపం, ఆ క్రీస్తు రూపం చుట్టూ ముళ్ళ కిరీటం ధరించిన క్రీస్తు తలలు 11 స్పష్టంగా కనిపించాయి. విచారణ గురువు హెన్రిచ్ ఒట్టో గారు భయపడి ఆ వస్త్రాన్ని ఆ పూజ ఆల్టర్ క్రిందన, పీఠం కిందన దాచేశారు. అదిగో ఆయన మరణ సమయములో ఈ విషయాన్ని ఒప్పుకొని పాప సంకీర్తనం చేసి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత గురువులు ఆ వస్త్రాన్ని బయటికి తీయడం, వాళ్ళకి స్పష్టంగా కనిపించినటువంటి గుర్తు క్రీస్తు మరణించిన రూపం, చుట్టూ శిలువ మీద మరణించిన రూపం, చుట్టూ క్రీస్తు తలలు ముళ్ళ కిరీటంతో 11 తలలు కనిపించాయి ప్రియులారా. ఈ విషయాన్ని పోపు గారికి విన్నవించినప్పుడు పోపు గారు దానిని గమనించి దర్శించుకొని 1445 సంవత్సరంలో పోప్ యూజిన్ 4వ యూజిన్ పోపు గారు దీనిని అధికారపూర్వకంగా ఇది నిజమైన అద్భుతమని ప్రకటించి, ఎవరైతే వాల్దూర్న్ బసిలికా సెయింట్ జార్జ్ చర్చిలో ఉంచబడిన ఈ అద్భుతాన్ని చూడటానికి వెళ్తారో, పాల్గొంటారో, అదే వారికి దేవుని కృప వలన పాప పరిహార క్షమాపణలు, ఇండల్జెన్సెస్ ప్రసాదించారు. ఈ రక్తపు మరకలో ఉన్న వస్త్రాన్ని ఇప్పటికీ వాల్దూర్న్ బసిలికాలో సెయింట్ జార్జ్ చర్చిలో ఉన్నాయి. ప్రియులారా, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర వస్త్రాన్ని దర్శించుకుంటూ అనేక అద్భుతాలు పొందుకుంటున్నారు ప్రియులారా. దీనిని డైరెక్ట్గా చూడలేకపోయినా అతి నీళ్ళ లోహిత కాంతిలో ఈ క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తుని చూస్తూ, చుట్టూ క్రీస్తు ముళ్ళ కిరీటం ధరించిన 11 తలల్ని చూస్తూ ఉండొచ్చు ఈ కార్పొరల్ వస్త్రం మీద. ఎంత అద్భుతం ప్రియులారా. గురువుల కొరకు ప్రార్థించుదాం. మనము కూడా 100% అచంచలమైన విశ్వాసంతో దివ్య పూజా బలిలో పాల్గొందాం, ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పూజలో మేము అశ్రద్ధ కలిగి ఉండకూడదు. దివ్య పూజా బలిలో క్రీస్తు వస్త్రములు దివ్యమైన బలియాగం, ఈ బలియాగములో ఆయన పవిత్రమైన ఒలివేతుతో పూలో రక్త చెమట దగ్గర నుంచి
క్రీస్తు మరణించిన క్షణము వరకు ఆ పవిత్ర బలియాగం కొనియాడబడుచున్నాము దివ్య పీఠం మీద. ఆ అపద్రాక్ష రసములు, కంటికి కనబడలేని క్రీస్తు మాంసము, రక్తము, ఆత్మ, దైవత్వం. ప్రియులారా, ఆ ప్రభువా, ఈ పరిశుద్ధమైన అద్భుతాన్ని మేము ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చినప్పుడల్లా శ్రద్ధ కలిగి అచంచల విశ్వాసంతో నెరవేరినట్లుగా మాకు అనుగ్రహించండి ప్రభువా. తద్వారా క్రీస్తు రక్షణ కార్యములో మేము ఎన్నో అనుగ్రహాలు పొందే విశ్వాసులకు దయచేసే గురువులుగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనల్ని దీవించి, ప్రేమించి, కాచి, కాపాడునుగాక. ఆమేన్.